నువ్వు మహాదేవుడవు, నువ్వు దిగి వచ్చిన చోటు భయంకరము. ఈ నిచ్చెన అక్కడికే నాకు అర్థమైపోయింది. ఇది లూజ కాదు, ఇది మొదలుకొని ఇది బేతేలు, ఇది దేవుని మందిరం. జోబులో కబురుని సీసా రెడీగా ఉంటుంది ఎప్పుడు. మరి కొంతమంది ఆ టైపులో కూడా ఉన్నారు, ఎప్పుడు సీసా వదలతగలేదు. గవ్వ ఒక రాయి బాతిపేసాడు, నూనె పోసేసి ఇది దేవుని మందిరం. ఇప్పుడు చేశాడు మళ్ళీ అసలు ప్రార్థన చూడండి ఏమని చేశాడు. దేవాహ, నీవు నా ప్రయాణములో తోడయ్యుండి నేను అనుకున్న కార్యమును సఫలము చేసి నన్ను క్షేమంగా మళ్ళీ ఇక్కడికి తీసుకొస్తే అప్పుడు నీవు నాకు దేవుడవై ఉందువు. మరి లోపు ఇప్పుడు నేను చేయాలి చెప్పండి, మీరు న్యాయం చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు ఏం చేద్దాం మనోడిని? నువ్వు చేసింది తప్పుడు పని, పేరు మారుస్తవి, వేషం మారుస్తవి, నాన్నగారిని దగా చేస్తవి, అన్నగారు కొంప ముంచుతవి, ఆడు కత్తి పట్టుకొస్తే పారిపోయి బయటపడుతుంది. తీరా పారిపోయి ఎక్కడి దాకా వచ్చాక చెప్పండి. పోనీ ప్రార్థనలో ఒప్పుకున్నావా? తప్పు అయిపోయిందయ్యా, అబద్ధం ఆడానయ్యా, పేరు మార్చానయ్యా, వేషం మార్చానయ్యా, ఆస్తి కొల్లగొట్టానయ్యా, ఫోర్జరీ చేశానయ్యా, దిగమింగానయ్యా, తప్పు నాదయ్యా, క్షమించు ప్రభువా, దాసుడు తప్పులు దండంతో తరి ఏమీ లేవుగా. ఈ అరణ్యములో భయము కలుగుతున్నది, ఎట్లయినా నువ్వు ఒడ్డుకు ఎక్కవలను. ఎప్పటికప్పుడు ఆ గండం గడిచిపోయే ప్రార్థన తప్ప అసలు పాప నొప్పుకునే బుద్ధి, తప్పు నొప్పుకునే బుద్ధి, బతుకు మార్చుకునే ఎవ్వరో. కానీ ఏం కావాలి? అయ్యి కానీ బాగా తలనొప్పుకుని ప్రార్థన చేసి తలనొప్పి పోవాలి నీకు అంతే. కానీ బతుకు అలవాట్లు, ఉద్దేశాలు అవన్నీ అలాగే ఉండాలి.